యేసు యేసు నన్ను ఆయన తప్ప నీకు ఎవరు లేరు. ಆತನ ಬಿಟ್ಟರೆ ನಿನಗೆ ಯಾರು ಇಲ್ಲ ರೀ. ఆయన తప్ప నేను రక్షించేవాడు ఎవడేగా లేడు. ಆತನ ಬಿಟ್ಟರೆ ನಿನ್ನ ರಕ್ಷಿಸಲಿಕ್ಕೆ ಯಾರು ಇಲ್ಲ. మోకళ్ళంగి ప్రభువా నన్ను రక్షించయ్యా అంటే నీతో నేను ఉన్నా అని మాట్లాడే ఉన్నతమైన దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸಪ್ಪ ಅನ್ನುವಾಗ ಅಪ್ಪ ನಾನು ನಿನ್ನೊಂದಿಗಿದ್ದಾನೆ ಅಂತಾನೆ. ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ದೇವರು ಪ್ರಿಯ, ఎందుకైనా విడుచుకుంటాను? ಯಾಕೆ ಆತನನ್ನು ಬಿಡ್ಕೊತೀರಾ? ఎందుకైనా దూరం అయిపోతావు? ಯಾಕೆ ಆತನಿಂದ ದೂರ ಆಗ್ತೀರಾ? నీ కష్టములో, నష్టములో, దుఃఖములో, కన్నీళ్ళలో, బాధలో, వేదనలో, పరిస్థితులు భయంకరంగా మారిపోయినప్పుడు నీతో పాటు ఉండి నీతో ఉన్నా భయపడుకొని భుజము తట్టామని నువ్వు మరిచిపోతావా? నీ ಕಷ್ಟ, ನಷ್ಟ, ಬಾಧೆ, ವೇದನೆ, ಸಂಕಟದಲ್ಲಿ ಕರ್ತನು ನಿನ್ನೊಂದಿಗೆ ಯಾರು ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ ಕರ್ತನು ನಾನು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ಬೆನ್ನು ತಟ್ಟವನ್ನು ನೀನು ಮರೆತು ಬಿಡ್ತೀಯ. తల్లిలా లాలిస్తా అంటాడు, ಒಂದು ತಾಯಿಯಾಗಿ ನಾನು ನಿನ್ನ ಲಾಲಿಸುತ್ತೇನೆ. తండ్రిలా ప్రేమిస్తా అంటాడు, ತಂದೆಯಾಗಿ ನಾನು ನಿನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡುತ್ತೇನೆ. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటా అంటాడు. ಒಂದು ನಿನ್ನ ವಯಸ್ಸು ಬರುವ ತನಕ ನಾನು ನಿನ್ನ ಎತ್ತುಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఆయన మర్చిపోతావు, ಆತನ ಮರ್ತು ಬಿಡ್ತೀಯ. ఆయన వద్దంటావను, ಆತನ ಬೇಡ ಅಂತೀಯ. ఆయనకు దూరం అయిపోతావను. ದೂರ ಆಗ್ತೀಯ. ఆయనకు దూరం అయిపోతే చాలా కష్టపడతావు. ಆತನಿಂದ ದೂರ ಆದರೆ ನೀನು ಬಹಳ ಕಷ್ಟಪಡ್ತಿ. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడైన, ನಂಬಿಕಸ್ಥನಾದ ದೇವರಾತನು, నమ్మకమైన దేవుడైన, ನಂಬಿಕಸ್ಥನಾದ ದೇವರು మన జీవితంలో మనతో పాటు ఉండే దేవుడైన, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮ್ಮ ಸಂಗಡ ಇರುವ ದೇವರಾತನು. హల్లెలూయా. హల్లెలూయా.